ఊదరగొట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మొత్తం అబద్ధాలతో, ఈ అబద్ధాలు అని ప్రజలకు తెలుసని ఆయన చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. అయినప్పటికీ చెప్పిందే 10 సార్లు చెప్పి ఎక్కడో ఒక చోట నమ్మకపోతారా, లేదా ఆశ ఉండకపోతుంది, మనిషి అన్నాక ఆశ సహజం కదా, గతం మర్చిపోకపోతారా అనే అత్యాశతో దురాశతో మళ్ళీ ఒకసారి గతంలో తను చేసిన ఏ నాటకం అయితే ఉందో దాన్ని ఇంకోసారి ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పుడు పక్కన కూటమి బలం అనేది ఒకటి యాడ్ అయింది కాబట్టి దాంతో మరింత బలంగా ఓదరగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరోవైపు మాకు సంబంధించినంతవరకు మేము ముందు నుంచే అన్నట్టు మా మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏదైతే చేయగలమో అది మాత్రమే 19లో చెప్పి దానికంటే ఎక్కువ చేసినప్పటికీ అలాంటి వెసులుబాటు ఉన్నంతసేపు ఎలాగో చేస్తామని మరి హామీ ఎలాగో ఉంది. కానీ 2019-24 మధ్య ఏ కార్యక్రమాలు అయితే టేకప్ చేశామో వాటిని కొనసాగించడం, ఎందుకంటే అవన్నీ కూడా పేదల జీవితాల్లో మంచి మార్పు, పెనుమార్పు దారి తీస్తున్నందువల్ల, గట్టిగా పునాదులు బలంగా పడినందువల్ల ఇవి కంటిన్యూ చేస్తే వచ్చే 5-10 ఏళ్లలో మొత్తం రాష్ట్రం స్వరూపమే మారిపోయి ఒక అభివృద్ధిలో, సంక్షేమంలో, అలాగే మొత్తంగా ఒక అభ్యుదయకరమైన సమాజం దిశగా అడుగులు వేసే రకంగా మేనిఫెస్టో రూపుదిద్దుకుంది. అది మీరు గమనిస్తే అందుకే అదేదో సొల్లు హామీలు లేదా అందరం తాయిలాలని పిలుచుకునేవి ఏదో ఒకటి 10, 4 అవతల వాడు 2 అన్నాడు కదా మనం 4 చేద్దామనే పోటీకి పోకుండా, అదొక వేలం పాటలో అన్నట్టు నేను 1 ఇస్తానంటే లేదు నేను 2 ఇస్తానని పోకుండా, పోటీకి పోకుండా పూర్తిగా నేల మీద నిలబడి ఓ బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఓ బాధ్యతాయుతమైన రాజకీయ నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టోను మొన్న రిలీజ్ చేశారు. ఇందులో ఎక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితిని మొత్తం బేరీజ్ వేసుకొని చేయగలిగిన దాంట్లో బెస్ట్ పాజిబుల్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టాం. వాటిని అమలు చేయడం అనేది ఒక గ్యారంటీ కూడా అసలు అవసరం లేదు. ఆయన గ్యారంటీ అనేది అది చెప్పనవసరం లేకుండానే అమలు చేయగలిగినవి చెప్పడంలోనే, ఎందుకంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మినీ మహానాడు అంటే ఒక 6 నెలల క్రితమో 7 నెలల క్రితమో మొదలుపెట్టింది. ఒక 6 పాయింట్స్ కింద పెట్టేసి, ప్యాకేజ్ 6 కిందనో ఏదో పెట్టేసి సూపర్ 6 అనే పేరుతో అనౌన్స్ చేసేసింది. సహజంగానే అబద్ధం ఎప్పుడు అందంగా ఉంటుంది. దానికి మరింత అందమైన ఇవి క్రియేట్ చేసి ఇవన్నీ మేము గ్యారంటీగా ఇస్తామని చెప్తున్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా ఏ పార్టీ అయినా అయితే దాంతో పోటీకి పడకపోతే ఏమవుతుందో ప్రజలు అటు మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలే. ఎందుకంటే తెలుసు, ఉన్న పరిస్థితి తెలుసు. ఆర్థిక సంక్షోభం, కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం కూడా కోలుకుంటోంది. మన రాష్ట్రం మినహాయింపు కాదు. అందులోనూ కోవిడ్ ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు వదలకుండా కొనసాగించాం. అలాగే అభివృద్ధి ఎక్కడా ఆగలేదు. అసెట్స్ క్రియేషన్ జరిగింది. మొత్తం రాష్ట్రంలో అన్ని పరిపాలనా సంస్కరణల దగ్గర నుంచి, అభివృద్ధి పథకాల దగ్గర నుంచి, ప్రాజెక్టుల దగ్గర నుంచి, కొత్త ప్రాజెక్టుల వరకు అన్నీ కూడా ఏది ఆగకుండా శరవేగంగా కొన్ని ముగిసే దశలో అవి ఫైనల్ స్టేజ్లోకి వచ్చాయి. అది కంటిన్యూ చేస్తూనే వస్తున్నాం. బహుశా ఇది ఇలాంటి అరుదైన దృశ్యం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తుంది. ఇంకా చంద్రబాబుకు సంబంధించి ఆయన అబద్ధాలు కానీ, ఆయన తప్పుడు భాష్యాలు కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి.
జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న దాన్ని చూసే ఇట్లయితే ఈ రాష్ట్రం ఆయన కానీ ఆయన్ని సపోర్ట్ చేస్తున్న ఆ ఎల్లో మీడియా కానీ రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని గగ్గోలు పెట్టిన వాళ్ళు ఈరోజు దానికి రెండింతలు ఇంకా దానికి మించి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎక్స్ప్లెయిన్ చేశారు, తర్వాత కూడా చెప్తున్నాం. మేము చేస్తున్న ప్రధానమైన అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలన్నీ కలిపితే 70,000 కోట్లు అయితే దానికి ఇంకొక 80,000 కోట్లు అప్పటికే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన వాటిని అమలు చేస్తే స్పెండ్ చేయాల్సి వస్తుంది. దాని మీద ఇప్పుడు మేనిఫెస్టోలో ఇంకా పెంచినట్టున్నారు, ఇంకా కొన్ని ఎడాపెడా ఎలాగో ఇవ్వనివి కదా, ఏమున్నాయి అమలు చేయం కదా అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పెంచుతూ పోయినట్టుంది. అవి కలిపితే ఇంకో 20,000 కోట్లు పెరగొచ్చాము. అంటే 70,000 80,000 కోట్లు కాస్త అది 1,00,000 కోట్లు కావచ్చాము. సో ఆ లెక్కన ఆ రోజు మేము అనుకున్న 1,50,000 కోట్లు లేదా ఒక 20,000 కలిపితే 1,70,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడు, నీ బడ్జెటే లేనప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు అని అంటే దానికి ఆదాయం లేదు. ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది, 14 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారని రోజు ఊదరగొడుతున్నారు. నిజంగా 14 లక్షల కోట్ల అప్పు వేయింటే అది కరెక్ట్ కాదని ఆయనకు తెలుసు, కాదని మేము చెప్తూనే ఉన్నాం. మరి ఇంత అప్పులో ఉన్నది నువ్వు వచ్చి నువ్వు ఇవన్నీ ఎట్లా అమలు చేస్తావు? దానికి ఆన్సర్ లేదు. ఎలాగో అమలు చేసే ఆలోచన లేనప్పుడు ఏముందని నువ్వు ఎడాపెడా చెప్తూ పోయిన అబద్ధాలు నమ్మి ఎవరైనా ఓటు వేస్తే ఆ తర్వాత ఆయన విశ్వరూపం ఎట్లుంటుంది, చంద్రబాబు పాలన ఎలా ఉంటుంది అనే వాటికి కూడా ఎక్కువ వెనక్కు తిరిగి చూడనవకుండా అవసరం లేకుండానే 14-19 మధ్య రాష్ట్రానికి 10 జన్మలు కూడా మర్చిపోలేనంత చేదు అనుభవం మిగిల్చారు చంద్రబాబు నాయుడు. 14-19 మధ్య చూస్తే అది ఇంకా ఎవరు మర్చిపోలే. అయినా సరే ఆయన ఆ రోజు ఏమి చెప్పినా ఏమి అమలుకు చేయలేదనే విషయం అందరికీ తెలుసు. ఉదాహరణకు రైతు రుణమాఫీ 87,000 కోట్ల పైన అయ్యేది, 5 ఏళ్ళు ముగిసే టైంకు 13,000 కోట్ల నుంచి 15,000 కోట్లు ఎంతో అంతవరకే అంచెలంచెలుగా. ఈలోగా దానికి మించిన వడ్డీల రూపంలో రైతులు మునిగినారు. ఈయన మాట నమ్మి రుణమాఫీ అంటే అది రుణం తిరిగి చెల్లించవద్దు, మీరు ఎవరు కట్టొద్దు నేనున్నానని చెప్పినందువల్ల, కట్టనందువల్ల పీనల్ ఇంట్రెస్ట్లు పడి అది కొన్ని వేల కోట్లు దాదాపు ఇంత అయింటుందేమో తెలిసి, సున్నా వడ్డీ అప్లై కాలేదు, పీనల్ ఇంట్రెస్ట్లు పడినాయి. అంతా చేస్తే ఈయన ఇచ్చింది ఇన్స్టాల్మెంట్స్లో ఇచ్చాడు. ఆ తర్వాత పెట్టిన షరతులు మీ అందరికి గుర్తుంటాయి. వడపోత ప్రకటనల్లో ఏమో బంగారం రుణాలు కూడా ఇస్తానని, మీ బంగారం మీకు ఇంటికి తిరిగి వస్తుందన్న పెద్ద మనిషి ఆఖరికి వచ్చేసరికి అవన్నీ తీసేసి దానికి ఎక్కడ లేని ప్రపంచంలో లేని షరతులు అన్నీ పెట్టి ఆఖరికి ఇచ్చింది ఎంత 13,000 14,000 కోట్లు. నిజంగా అది రాకపోతే, ఈయన అది అనౌన్స్ చేయకపోతే రైతులు వాళ్ళ లోన్ వాళ్ళు సరిగా కట్టుకొని ఉండేవాళ్ళు. దానివల్ల సున్నా వడ్డీ అప్లై అయ్యేది, మిగులు ఉండేది. ఇప్పుడు ఏమైందా, చంద్రబాబు నాయుడు ఇచ్చిన రుణమాఫీ ఆ 15,000 కోట్లతో ఉంటే బహుశా ఆ సున్నా వడ్డీ దీనికి సంబంధించిన కాంపెన్సేషన్ ఏమైనా వస్తే వచ్చిందేమో. ఇంకా డ్వాక్రా వాళ్ళైతే మరీ నేను, ఎందుకంటే వాళ్ళకేమి ఇవ్వలే. వాళ్ళది అప్పట్లో 14,000 కోట్లు ఎంతో ఉంటే అది మొత్తం రుణమాఫీ ఎవరు కట్టొద్దమ్మా అన్నాడు, పట్టించుకోలే. అది మేము వచ్చేసరికి 26,000 కోట్లు అయింది. ఈలోగా డ్వాక్రా మహిళా సంఘాలే ఎత్తిపోయాయి మొత్తం, ఎప్పుడు లేనంతగా ఎన్పిఏలు అయినాయి. అవి సున్నా వడ్డీ ఎగిరిపోయింది, అసలు ఇవ్వలే, సున్నా వడ్డీ ఇవ్వలేదు. పైగా మీరు మర్చిపోండి నేను కడతాననేది అది కట్టలేదు. ఆఖరికి ఆ 26,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా సొల్లు హామీలు ఇవ్వలేదు. ఆయన ఒకటే చెప్పారు, నేను 4 దఫాల్లో అదే క్లియర్ చేస్తాం ఆ 26,000 కోట్లు అన్నాడు. అంతవరకు మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి, అది మీకే డైరెక్ట్ ఇస్తా అన్నాడు, పూర్తి చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీ అమలు కానందువల్ల ఏదో వస్తుందనుకునేది రాకపోతే ఒక దెబ్బ అయితే, ఆ హామీ నమ్ముకొని ఏదో తమ బతుకులు తాము బతుకుంటే వాళ్ళకు వస్తున్నది కూడా పొయ్యి,
దాని మీద పైగా అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం అంటే అది గోడ దెబ్బ చెంప దెబ్బ అంటారు కదా, 2 దెబ్బలు. ఆయన హామీని నమ్మితే ఏమవుతుంది అంటే కొంప కొల్లేరవుతుంది, బతుకులు దివాలా తీస్తాయి. మన మానాన మనం వెళ్తే మన పని మనం చేసుకుంటాం, ప్లానింగ్ ఉంటుంది, దీన్ని ఇట్లా తీరుద్దామంటాం. అంతే. ఇస్తామని ఎవడు పొరపాటున కూడా కట్టొద్దు నేను ఇస్తానంటే సహజంగానే దాన్ని నమ్ముకొని వెయిట్ చేయడం ద్వారా ఎంత దెబ్బ తగులుతుంది అనేది మన రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళకు, ఎవరైతే అర్హులైన వర్గాల వాళ్ళకు వాళ్ళందరికీ కూడా ఇది అనుభవం అయింది. ఉదాహరణకు ఇప్పుడే నేను ఈరోజు చూస్తూ మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టో గురించి చూసిన, ఈయన ఏం చేసినాడా అని చూస్తే ఇది చూడండి. ఈరోజు హామీలు సూపర్ 6 అని అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే నాకు గుర్తొచ్చా. ఇవి ఎక్కడ కూడా మీరు అర్హత ఏంటనే చెప్పడు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి. ఈ 3,000 నిరుద్యోగ భృతి అసలు నిరుద్యోగులు ఎవరు, ఏ బేసిస్ మీద చూస్తావు, నిరుద్యోగ అర్హత ఏమి పెడతావు, 3,000 అందరికీ ఇస్తావా? జనరల్గా సహజంగా ఏమనుకుంటారు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా మేము నిరుద్యోగం కింద 3,000 వస్తుంది అంటారు. అలాగే కింద ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం. ఏ రైతులకు తెలియదు. సరే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్కూళ్ళకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ప్రతి ఇంటికి ఉచితంగా గదిలాడు, ప్రతి మహిళకు నెలకు 1,500. అంటే మహిళలందరూ అనుకోవడానికి అవకాశం ఉండేది. ఇంత వేగ్గా అందులో యువతకు చూస్తే, గతానుభవం చూస్తే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అంటే 14లో ఈయన ఏం చేశాడయ్యా అంటే 14లో అక్కడ మేలు కనీసం 1000 నుంచి 2,000 వరకు అన్నాడు. సరే, ఎంతో ఇస్తారులే అని అనుకుంటే 14లో వచ్చినప్పటి నుంచి దాన్ని మర్చిపోయి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఒకటే నిలదీసి ఇది చేస్తే మధ్యలో అసలు నిరుద్యోగ భృతి అనే పథకమే లేదని చెప్పి వాళ్ళ మంత్రి అచ్చెన్నాయుడు, ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన చెప్పి ఆ తర్వాత కూడా తప్పదు, ఇది చాలా మనం అందరికీ మేము చేసిన ప్రచారం, వైఎస్ఆర్సీపీ చేసిన ప్రజలందరికీ తెలిసి దీనివల్ల ఇదవుతుంది అనుకొని ఇంకా ఆ తర్వాత పెట్టిన వడపోసుకుంటూ వస్తే 1,000 మందికి పైగా ఉంటే వాళ్ళు వడపోస్తూ ఫస్ట్ 10th ఇంటర్పై ఎలిజిబిలిటీ లేదు, తర్వాత డిగ్రీ పాస్ అయి ఉండాలా, తర్వాత దానికి సంబంధించినంత వరకు అని 12 లక్షల మందిని ఇంతమంది అర్హులని తెలిసి ఆఖరకు వాళ్ళది కేవైసీ అని ఏదో అది పెట్టి అవన్నీ చేసి ఆఖరికి ఎంతమందిని తీసుకొచ్చాడు, అది కూడా ఎన్నికలకు 3-4 నెలల ముందంటే 1,62,000 మందినేమో ఫైనలైజ్ చేశారు. దానికి కూడా ఫండ్ ఎంత పెట్టాడంటే 40 కోట్లు తూతూ మంత్రంగా పెట్టాడు. అది కూడా నాకు తెలిసి ఎన్నికల వరకు అది వచ్చిందో లేదో కూడా నాకు అనుమానమే. 1,62,000 దాంట్లో కూడా ఇంకా ఎంతమందిని ఓడబోసాడో తెలియదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే 1000 నుంచి 2,000 కంటే ఏమనుకుంటారు ఎవరన్నా, ఏదో 10th క్లాస్కి 1000, 1,500, 2,000 అనుకుంటారు. ఎక్కడ కండిషన్ సప్లై అనేది కదా మన డిస్క్లైమర్ లేకుండా మోసం చేసే ప్రైవేటు వ్యాపారి ఎట్లయితే కనీసం సన్న లెటర్స్తో చదవలేనంత లెటర్స్తో కింద పెట్టింటాడు, భూతద్దం పెట్టుకొని చూసేస్తే చిన్న స్టార్ పెట్టి ఎక్కడో ఉంటుంది, వెతుక్కుంటే దొరుకుతుంది కండిషన్ సప్లై అనే దాంట్లో. ఈయనకు అది కూడా ఉండదు. అసలు అర్హులకనే మాట కూడా అన్నాడు. ఎందుకంటే ఎలాగో ఇచ్చేది కాదు, మొత్తం కొట్టు దాని కింద కొట్టేస్తే అదే సరిపోతుంది. మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికైనా రాసుకోమంటాడు. నమ్ముతారు, మోసపోతారు. ఇప్పుడు నమ్ముతారు, మోసపోతారని ఆయన అనుకుంటాడు. 14-19 మధ్య నేను యూత్కు సంబంధించే నేను చెప్పాను. యూత్కు సంబంధించి ఈయన చేసిన దాంట్లో ఎక్కడ నిరుద్యోగులు ఎంతమంది, ఆఖరికి నువ్వు ఇస్తానన్నది ఎన్నికలకు 4 నెలల ముందు 1,62,000 అయింది. దానికి కూడా వాళ్ళ నో యువర్ క్లయింట్ అని కేవైసీ ఇదేదో పెట్టేసి అది కూడా ఏం తేల్చకుండా ముగించగలిగింది. అంటే నువ్వు ఏ బాధ్యత నీకు లేదు, యు ఆర్ నాట్ ఆన్సరబుల్, రెస్పాన్సిబుల్ టు ఎనీథింగ్. నువ్వు చెప్పిన దానికి కూడా అనేది యాజ్ ఇఫ్ యూ హ్యావ్ రైట్ ఓవర్ ది స్టేట్, హక్కు ఉంది అన్నట్టు, ప్రజలదే బాధ్యత అయినట్టు నిన్ను ఎన్నుకోవడం అనేది. ఎన్నికలు వచ్చేసరికి హడావుడిగా ఏదో హామీలు పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ వాటిని చాప చుట్టేసి కట్టగట్టేసి పక్కన పడేయడం. మీరు అదే కాదు, ఎన్నికల ముందుకు వచ్చేసేది ఆ పుట్లో
రేషన్ కార్డులకు సంబంధించి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు గుర్తుండి 17లోనూ ఎప్పుడో అనౌన్స్ చేశారు, మేము వస్తే 2000 చేస్తాం. పోనీ నీకు లేదు ఆలోచన, అప్పుడైనా ఇమ్మీడియట్ అరే ప్రతిపక్ష నాయకుడు అన్నారు కదా. 2018 తర్వాత అప్పుడు మొదలుపెట్టి ఆ తర్వాత జనవరిలోనో ఫిబ్రవరిలోనో 2000 అనేది అది చేసి అంటే 2 నెలలు ఇస్తాడు. నేను ఇచ్చాను కదా అంటాడు అప్పుడు వచ్చేసేసి. అలాగే రేషన్ కార్డుల పెంపు 5-6 నెలల క్రితం వరకు ఆయన వచ్చేంత వరకు 39 లక్షలే ఉన్నాయి, ఏది ఎన్నికలకు ముందు. కరెక్ట్ జనవరికో ఫిబ్రవరికో అప్పుడు పెంచాడు.